నమస్కారం. మీరు గంటల తరబడి లైన్లో నిలబడి ఒక కొత్త మార్పు కోసం ఓటేశారు. ఒక కొత్త పార్టీకి 108 సీట్లు ఇచ్చారు. కానీ ఈరోజు మీ ఓటు కొందరు రాజకీయ నాయకుల చేతుల్లో బందీగా ఉంది. మనకు నచ్చినప్పుడు ఓటు వేసి గెలిపించే అధికారం ఉన్నప్పుడు, అదే నాయకుడు మనల్ని మోసం చేసినప్పుడు వారిని గద్దెదించే అధికారం మనకు ఎందుకు లేదు? తమిళనాడులో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 108 సీట్లతో ఒక పార్టీ అతిపెద్ద శక్తిగా అవతరించింది. కానీ గవర్నర్ 118 మంది సంతకాలు ఉంటేనే రమ్మంటున్నారు. ఇక్కడే మొదలైంది అసలు గేమ్. స్వతంత్రంగా గెలిచిన చిన్న పార్టీలు పాత పార్టీలతో చేతులు కలిపి కొత్త మార్పు రాకుండా అడ్డుకుంటున్నాయి. దీన్నే కుమ్మక్కు రాజకీయాలు అంటారు. ప్రజల తీర్పును కాలరాసి రిసార్ట్ రాజకీయాలు చేయడం ప్రజలను వంచడం కాదా? చాలామంది ఎమ్మెల్యేలు స్వతంత్రులు లేదా చిన్న పార్టీల తరపున గెలుస్తారు. ప్రజలు వారిని ఎందుకు గెలిపిస్తారంటే పాత పార్టీల మీద కోపంతో. కానీ గెలిచిన మరుక్షణమే అదే పాత పార్టీల చెంతకు వెళ్ళడం అంటే మీకు ఓటేసిన ప్రజల ముఖంపై ఉమ్మేయడమే. ఎన్నికల సమయంలో మేము కొత్త మార్పు తెస్తామని ప్రజల్ని నమ్మించడం, గెలిచిన తర్వాత అధికారాల కోసం పాత వ్యవస్థకు మద్దతు ఇవ్వడం. దీన్నే చీటింగ్ పబ్లిక్ ఫర్ పవర్ అంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 83, 172 ప్రకారం ఒక ఎమ్మెల్యే గెలిస్తే 5 ఏళ్ల వరకు వారి పదవికి డోకా ఉండదు. రాజ్యాంగ రూపకర్త ఆ సమయంలో ఏమన్నారంటే, రీకాల్ అధికారం ఇస్తే రాజకీయంగా అస్థిరత ఏర్పడుతుందని భయపడ్డామన్నారు. కానీ ఈరోజు ఆ స్థిరత్వమే నాయకులకు ఒక కవచంలా మారింది. 5 ఏళ్ల వరకు మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనే ధీమాతో వారు ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు. ఒక కంపెనీలో ఒకరిని ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు వారు సరిగ్గా పనిచేయకపోతే తీసివేస్తాం. మరి దేశాన్ని పాలించే నాయకుల విషయంలో ఇది ఎందుకు వర్తించదు? ఒకవేళ ఈ చట్టం ఉంటే ఏ ఎమ్మెల్యే కూడా ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా బ్యాక్డోర్ పాలిటిక్స్ చేయడానికి ధైర్యం చేయరు. ఓటు వేయడం అంటే 5 ఏళ్లకి రాసివ్వడం కాదు, అది ఒక బాధ్యత. ఆ బాధ్యతను విస్మరిస్తే రీకాల్ చేసే అధికారం ఓటరుకు ఉండాలి. మనం ఒక వస్తువు కొంటేనే నచ్చకపోతే రిటర్న్ ఇచ్చే ఆప్షన్ కోరుకుంటాం. మరి మన భవిష్యత్తు నిర్ణయించే నాయకుడి విషయంలో ఆ ఆప్షన్ ఎందుకు ఉండకూడదు? ఓటు వేయడం బాధ్యత అయితే ఆ ఓటుని వెనక్కి తీసుకోవడం ఓటు హక్కు కావాలని మీరు భావిస్తున్నారా? మనం వాడే యాప్స్ ప్రతి నెల అప్డేట్ అవుతాయి. కానీ మన దేశ సర్వోన్నత చట్టం రాజ్యాంగం మాత్రం 1950 నాటి పునాదులపైనే నడుస్తుంది. రాజ్యాంగంలో రాసినప్పుడు సజీవ పత్రం ఉందన్నారు, అంటే కాలానికి తగ్గట్టుగా మార్చుకోవచ్చు అని. అందుకే ఇప్పటి వరకు 106 సార్లు సవరణలు చేశారు. కానీ టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో కూడా ఓటర్కు ఉండాల్సిన అసలైన అధికారం గురించి ఎందుకు ఎవరు మాట్లాడడం లేదు? నిజమే, చట్టాలు మారాలి, బాధ్యత పెరగాలి. కానీ ఆ మార్పు ఒక్క రోజులో రాదు. పాత వ్యవస్థను మార్చాలన్నా, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలన్నా ఒక బలమైన నాయకత్వం కావాలి. ప్రజల ఆశలను, పౌరుల ఆవేదనను తన భుజాలపై మోస్తూ నిన్నటి వరకు మీలో ఒకడిగా ఉన్న వ్యక్తి నేడు మీ ప్రతినిధిగా నిలబడ్డాడు. కుమ్మక్కు రాజకీయాలను కాదని అడ్డదారులను తొక్కిన వ్యవస్థను ఎదిరించి ప్రజాస్వామ్య సాక్షిగా పట్టాభిషేకం జరుపుకోబోతున్నాడు. కేవలం అధికారం కోసం కాదు, అసలైన ప్రజాపక్షం కోసం. ప్రజా తీర్పును గౌరవించే ఒక కొత్త శకం మొదలవుతుంది. 108 సీట్లతో మీరు చూపించిన నమ్మకం నేడు అధికారం వైపు అడుగులేస్తుంది. నాయకుడంటే పాలించేవాడు కాదు, ప్రజల గొంతును రాజ్యాంగబద్ధంగా వినిపించేవాడని నిరూపించడానికి మే 9 ఉదయం 11 గంటలకు నెహ్రూ స్టేడియం సాక్షిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ మీ ప్రతినిధిగా బాధ్యత స్వీకరిస్తున్నారు సి. జోసెఫ్ విజయ్ అనే నేను, తమిళనాడు ముఖ్యమంత్రిగా.